ఒదిగిపోయినట్టు కనిపించే దక్షిణ ఆఫ్రికాలోని అతి చిన్న దేశం ఎస్వతిని. ఒకప్పుడు స్వాజిలాండ్ అని పిలిచే ఈ దేశంలో కేవలం 12 లక్షల జనాభా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ దేశం ఒక భయంకరమైన ఆరోగ్య సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఈ దేశ జనాభాలో ప్రతి నలుగురిలో ఒకరు హెచ్ఐవి బాధితులే. ప్రపంచ వ్యాప్తంగా యువత అత్యధికంగా ఈ మహమ్మారిన బారిన పడుతున్న దేశాల్లో ఎస్వతిని మొదటి స్థానంలో నిలవటం ఆందోళన కలిగిస్తోంది. ఏటా కొత్తగా 7,000 మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అసలు ఈ చిన్న దేశానికి ఈ దుస్థితి ఎందుకు వచ్చింది? సాంప్రదాయాలు, పేదరికం కలిసి ఈ దేశాన్ని ఎలా మృత్యుకూపంగా మార్చాయి? లెట్స్ వాచ్ ద స్టోరీ. ఆఫ్రికా ఖండంలో ఒక చిన్న దేశమైన ఎస్వతిని ఇప్పుడు భారీ ఆరోగ్య సంక్షోభానికి ప్రతీకగా మారింది. పూర్వం స్వాజిలాండ్ గా పిలిచే ఈ దేశం భౌగోళికంగా చిన్నదైనా ఆరోగ్యపరంగా ప్రపంచానికి పెద్ద హెచ్చరికలా నిలుస్తోంది. మొత్తం జనాభా కేవలం 12 లక్షలు ఉన్నా అందులో దాదాపు 3 లక్షల మంది హెచ్ఐవి బారిన పడ్డారు. ప్రతి నలుగురిలో ఒకరు ఈ మహమ్మారితో జీవిస్తున్నారు. మరోవైపు ప్రతి సంవత్సరం సుమారు 7,000 కొత్త కేసులు నమోదవుతుండడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా 15 నుంచి 49 ఏళ్ల మధ్య వయసున్న యువతలో హెచ్ఐవి వ్యాప్తి అత్యధికంగా ఉన్న దేశంగా ఎస్వతిని ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలుస్తోంది. దేశానికి ఆర్థికంగా, సామాజికంగా వెన్నెముక లాంటి వారు అయిన యువతే ఎక్కువగా ఈ వ్యాధికి బలవుతున్నారు. హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాప్తి ఒక్కసారిగా జరగలేదని, దీని వెనక పలు సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక కారణాలున్నాయి. దేశ జనాభాలో దాదాపు 60% మంది పేదరిక రేఖకు దిగువగా జీవిస్తున్నారు. జీవనోపాధి కోసం చాలా మంది పురుషులు పొరుగున ఉన్న సౌత్ ఆఫ్రికా గనుల్లో కూలి పనులకు వెళతారు. అక్కడి జీవన పరిస్థితులు, సామాజిక వాతావరణం వారిని ప్రమాదకర సంబంధాల వైపు నెట్టింది. గనుల ప్రాంతాల్లో అనైతిక సంబంధాలు, రక్షణ లేని శృంగారం ఎక్కువగా జరుగుతుండడం వల్ల వైరస్ వేగంగా వ్యాప్తి చెందింది. తర్వాత వారు తిరిగి తమ కుటుంబాలకు రావడం ఈ వ్యాధి గ్రామాలకు, కుటుంబాలకు చేరింది. ఇక మహిళల పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చాలా మంది మహిళలు జీవనోపాధి కోసం ప్రమాదకర మార్గాలను ఎంచుకోవాల్సి వస్తుంది. ఎస్వతినిలో జరిగే సంప్రదాయ ఉత్సవం రీడ్ డాన్స్ ఉత్సవాన్ని చూడడానికి ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తారు. ఇది సాంస్కృతికంగా గొప్ప సంప్రదాయం అయినప్పటికీ పేదరికంతో బాధపడుతున్న కొంతమంది మహిళలు డబ్బు కోసం పర్యాటకులతో సంబంధాలు ఏర్పరచుకుంటున్నారు. ఇందులో సురక్షిత లైంగిక పద్ధతులు పాటించకపోవడం వల్ల వైరస్ వ్యాప్తి మరింత పెరుగుతోంది. ఇక సమాజంలో ఉన్న కొన్ని ఆచారాలు కూడా ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తున్నాయి. బహుభార్యత్వం ఇక్కడ సాధారణమైన విషయం. దీనివల్ల ఒక వ్యక్తి ద్వారా వైరస్ అనేక మందికి వ్యాపించే ప్రమాదం ఉంటుంది. అంతేకాక దేశంలో అత్యున్నత స్థానంలో ఉన్న రాజు కూడా ప్రతి సంవత్సరం రీడ్ డాన్స్ సందర్భంగా ఒక యువతిని ఎంపిక చేసుకుని పెళ్లి చేసుకోవడం వంటి సంప్రదాయం కొనసాగుతోంది. ఇది సమాజానికి ఒక సందేశంలా మారి బహుళ సంబంధాలను సామాన్యంగా భావించే పరిస్థితిని కల్పించింది. మరోవైపు పాఠశాల వయసులోనే శృంగారంలో పాల్గొనే వారి సంఖ్య పెరగడం కూడా ఆందోళన కలిగిస్తోంది. దాదాపు 18% మంది విద్యార్థులు తమ స్కూల్ దశలోనే మొదటిసారి శృంగారంలో పాల్గొన్నారని సర్వేలు చెబుతున్నాయి. సరైన లైంగిక విద్య లేకపోవడం, అవగాహన కార్యక్రమాల కొరత ఈ పరిస్థితికి ప్రధాన కారణాలుగా మారాయి. అయితే ఈ వ్యాధిని పూర్తిగా నయం చేసే మందు ఇప్పటికీ లేదు. కానీ నియంత్రణలో ఉంచే చికిత్సలున్నాయి. ముఖ్యంగా ఇటీవల అభివృద్ధి చేసిన లెనాకాపవిర్ అనే ఔషధం హెచ్ఐవి నివారణలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇది వైరస్ వ్యాప్తిని తగ్గించడంలో ఎంతో ప్రభావవంతంగా మారింది. అయితే ఈ ఔషధం ఎస్వతినిలో సరిపడా అందుబాటులో లేదు. గ్లోబల్ ఫండ్ ద్వారా ప్రతి సంవత్సరం 6,000 డోసులు రావాల్సి ఉండగా వాస్తవానికి అందులో సగం అందుతోంది. దీంతో చికిత్స అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి మందులు అందడం లేదు. అయినా గత 20 ఏళ్లుగా ప్రభుత్వం తీసుకున్న చర్యలు కొంతమేర ఫలితాలిచ్చాయి. హెచ్ఐవి సోకిన వారిలో చాలా మందికి చికిత్స అందించడం ద్వారా మరణాల రేటును తగ్గించగలిగారు. కానీ కొత్త కేసులు తగ్గకపోవడం మాత్రం ఇంకా ఒక పెద్ద సవాల్గానే ఉంది. ఎస్వతినిలో తొలి హెచ్ఐవి కేసు 1986లో వెలుగు చూసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ మహమ్మారి ఒక కట్టలు తెంచుకున్న ప్రవాహంలా దేశాన్ని చుట్టేసింది. కేవలం 40 ఏళ్లలోపే దేశంలో ప్రతి నలుగురిలో ఒకరు బాధితులుగా మారడం శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. 15 నుంచి 49 ఏళ్ల మధ్య వయసున్న వారి ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడడం వల్ల దేశ ఉత్పాదక శక్తి తగ్గిపోతుంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని దెబ్బతీస్తుంది. అయితే సెక్స్ ఎడ్యుకేషన్, సురక్షిత పద్ధతులపై అవగాహన,
మహిళల ఆర్థిక సాధికారత, సరిపడా వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావాలని, అప్పుడే ఎస్వతినిలో పరిస్థితులు చక్కబడతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రపంచమంతా టెక్నాలజీ, ఆర్థికాభివృద్ధి గురించి మాట్లాడుతున్న ఈ రోజుల్లో ఇలాంటి ఆరోగ్య సంక్షోభాలు ఇంకా కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. పేదరికం, మూఢనమ్మకాలు ఏ దేశానికైనా ఎంతటి ప్రమాదకరమో ఎస్వతిని నిరూపిస్తుంది. ఒక చిన్న దేశాన్ని ఎయిడ్స్ మహమ్మారి ఎలా కబళిస్తుందో చూస్తుంటే ప్రపంచ దేశాలు వెంటనే స్పందించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఆ దేశానికి అవసరమైన మందులను సరఫరా చేయడంతో పాటు అక్కడి ప్రజల్లో సామాజిక మార్పు వచ్చేలా చైతన్యపరచడమే ఈ సమస్యకు ఏకైక పరిష్కారం అంటున్నారు. మరి ఎస్వతిని ఈ మృత్యుపాసం నుంచి ఎప్పుడు బయటపడేసేందుకు WHO, అంతర్జాతీయ సంస్థలు ఏ విధంగా కృషి చేస్తాయో వేచి చూడాలి.